హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇరవై 29 నుంచి అంతర్జాతీయ చిత్రకళా సమ్మేళనం ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంక్లేవ్ 2019 కార్యక్రమ పోస్టర్ను ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆవిష్కరించారు. శనివారం హోటల్ రాయల్ ఫోర్ట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ కళాకారులతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో మంచి పరిణామమన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ ఉత్తరాంధ్రకు ఇటువంటి కార్యక్రమాలు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువస్తాయన్నారు. భవిష్యత్తులో విశాఖ నగరంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ అంతర్జాతీయ చిత్ర సమ్మేళనం 2019ను ఈ నెల 29 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తృప్తి రిసార్ట్స్ అధినేత కృష్ణంరాజు తెలిపారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో పేరుగాంచిన 25 మంది చిత్రకారులు, శిల్పకారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడి నుండైనా చిత్రకారులు, శిల్పకారులు విచ్చేసి తమకు నచ్చిన చిత్రాలను తీర్చిదిద్దడానికి అనువైన సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఏయూ చిత్రకళా విభాగం సీనియర్ ఆచార్యులు, అంతర్జాతీయ చిత్రకారులు వి రమేష్ ఈ శిబిరానికి హాజరవుతారన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజంలోని తృప్తి విశాఖ వేదికగా వారం రోజుల అంతర్జాతీయ చిత్రకళా సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. ఈ సమ్మేళనాన్ని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆజాద్, ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా కన్వీనర్ మజ్జి శ్రీనివాసరావులు ప్రారంభిస్తారన్నారు. ముగింపు వేడుకలకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవుతారని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్యక్రమ కన్వీనర్ పోటీలు శ్రీనివాసరావు, ఆచార్య వి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంక్లేవ్ అనేది ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు రాజాం తృప్తి రిసార్ట్స్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి వరల్డ్లో ఉండే మొదటి 50 మంది ర్యాంకర్స్లో నుంచి 21 మందిని సెలెక్ట్ చేసుకొని ఈ వారం రోజుల పాటు వాళ్ళతోని పెయింటింగు, వుడెన్ స్కల్ప్చర్, సిమెంటెడ్ స్కల్ప్చర్, మడ్డుతో చేసేది ప్లస్ స్క్రాప్తో స్కల్ప్చర్స్ కూడా వాళ్ళకి నచ్చిన కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళు చేయమని చెప్పడం జరిగింది. దీనికి రష్యా నుంచి 3 ఆర్టిస్టులు రావడం జరిగింది. ఇటలీ నుంచి ఒక ఆమె వచ్చారు, ఇరాన్ నుంచి ఒక ఆమె వచ్చారు, అలాగే ఇండియాలోకి సంబంధించిన ఢిల్లీ నుంచి, అహ్మదాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి అన్ని డిఫరెంట్ పార్ట్స్ నుంచి బెస్ట్ ఆర్టిస్టులని తీసుకొని వచ్చాము. ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఉండి సమాజానికి ఉపయోగపడేది ఈ ప్రకృతిని మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాము. ప్రకృతిలో ఉండే వీటి కోసం అని చెప్పేసి వీళ్ళని వాళ్ళకి నచ్చిన విధంగా మనం పెయింటింగ్స్ చేయమని చెప్పడం జరిగింది. దీన్ని ఈరోజు ఇక్కడ మనం ఈ పోస్టర్ రిలీజ్ ఇక్కడ చేసాము. అలాగే టీజర్ రిలీజ్ ఏమో రోజా గారు హైదరాబాద్లో చేశారు 4 రోజుల క్రితము. రేపు ఇనాగ్రేషన్కి మన విజయనగరం ఎంపీ గారు, మా రాజాం ఎమ్మెల్యే గారు, చిన్నశ్రేణి గారు, విజయనగరం కన్వీనర్ గారు రేపు వస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఇనాగ్రేషన్ చేస్తున్నాము. అక్కడి నుంచి క్యాంప్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు వారం రోజుల పాటు అక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ ఎగ్జిబిషన్ ప్లస్ వాల్డిక్టరీ ఫంక్షన్కి బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గారు రావడం జరుగుతుంది. సో ఈ మధ్యలో ప్రత్యేకంగా చోటాకే నాయుడు గారు భార్యతో పాటు వచ్చి 3 రోజుల పాటు ఈ క్యాంప్ను అటెండ్ చేయడము, దీనికి సంబంధించిన మెరుగులు దిద్దడం కూడా జరుగుతుంది. సెప్టెంబర్ 1, 2, 3 తేదీలు చోటాకే నాయుడు గారు ఆయన భార్యతో సహా మన రిసార్ట్లో ఉంటారండి. From Iran,
And I'm so happy to be here. And Mr. Srinivas Potelo, who invited me, and I want to say thanks to Mr. Murli, who just a sponsor for everything. And I'm actually did my BFA and MFA and my PhD in Mysore in south of India, in the art as a painter. So I was in Iran and they invited me and I come over here for, to be a participant of this amazing and huge art camp and start working with a different artists from different country. And I'm so happy to be here. 12, I came to Vizag for International Art Camp, which curator with Mr. Srinivas Potelo. So we were in museum, that famous museum in Vizag. So it was for 10 days and it was great. So there's a second time after 2012. And that's the second time I'm coming over here. థ్యాంక్ యూ. ఇది 29th రేపు ఇనాగ్రేషన్ రాజాం తృప్తి రిసార్ట్స్లో అవుతుంది. 29th నుంచి 6th వరకు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. తృప్తి రిసార్ట్స్లోనే స్కల్ప్చర్స్, పెయింటింగ్స్, అక్కడ ఆర్టిస్టులు త్రూఅవుట్ ద వరల్డ్ ఆర్టిస్టులు వచ్చి అక్కడ కండక్ట్ చేసి అక్కడ వాళ్ళు పెయింటింగ్స్ని వాళ్ళ ఆర్ట్ వర్క్స్ని అక్కడే వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి, క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ 1 వీక్లో ఎప్పుడైనా వచ్చి అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, వచ్చి మీరు వాళ్ళ ఐడియాస్ని మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. సో మేమందరం మీరు అక్కడికి రావాలని మేము మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేస్తున్నాం.